తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోమారు టికెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసి పాడేరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని, అన్యాయం చేయవద్దని గిడ్డి ఈశ్వరి ముద్దు రమేష్ నాయుడు వద్దు అనే నినాదంతో పాడేరు పట్టణ పురవీధుల్లో ఈశ్వరి మద్దతుదారులు 5 మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి భారీ ఎత్తున చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. ముందుగా 5 మండలాల అధ్యక్షులతో పాటుగా సీనియర్ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు, కుటుంబ సాధికార సారథులు, కార్యకర్తలు, మహిళలకు కుమ్మరిపుట్టు గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి నివాసానికి చేరుకుని అక్కడి నుంచి భారీగా ర్యాలీలో ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు మీదుగా అంబేద్కర్ కూడలి, అక్కడి నుంచి మెయిన్ బజార్ మీదుగా పాడేరు పట్టణ పురపాలక వీధుల్లోని పెద్ద ఎత్తున నినాదాలతోటి హోరెత్తించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఏ తప్పు చేశారని, కష్టకాలంలో నియోజకవర్గంలో కార్యకర్తల బాగోగులు చూడలేదనా, పార్టీ పిలుపు కార్యక్రమాలు చేయలేదనా, పార్టీ జెండా మోయలేదనా, పార్టీ క్యాడర్ తాగారనా, ఏ సర్వేలు తప్పులు చేసిందని, ఆమెకు టికెట్ కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పాడేరు నియోజకవర్గం గెలుపు తథ్యమవుతుందని తెలిసి కూడా ఈశ్వరికి టికెట్ ఇవ్వకపోగా ఎక్కడెక్కడో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ఉన్నారో తెలియని వ్యక్తికి టికెట్ ఇవ్వడం కార్యకర్తల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం పరిచారు. తెలుగుదేశం పార్టీ గెలిచే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం మన కుటుంబ సభ్యుల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించుకుని మరలా తెలుగుదేశం పార్టీ జెండా పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వరి గారిని అభ్యర్థిగా చేసుకుని జెండా రెపరెపలు ఆడించడానికి మీరంతా గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో, బూత్ స్థాయిలో మీరు చేస్తున్న కృషి రేపు రాబోయే కాలంలో కూడా ఓటు వేసే వరకు, ఓటు మనం నొక్కే వరకు కూడా గిడ్డి ఈశ్వరి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పాడేరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కోడు రామనాయుడు గారు, జీమాడుగుల మండల అధ్యక్షులు కొండలరావు గారు, చింతపల్లి మండల అధ్యక్షులు పూర్ణచంద్రులు సత్యనారాయణ గారు, జీకే మండల అధ్యక్షులు రమేష్ గారు, మిగతా క్లస్టర్ గత 2 సంవత్సరాలుగా పార్టీని బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి ఎన్ని చెప్పాలి అనుకుంటే గిడ్డీశ్వరి గారే ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలోని గిడ్డీశ్వరి గారు మా గిరిజన ప్రాంతంలోని బేగా వృద్ధాప్యం అయిపోతుంది మనోభావాలు తెలుసుకొని, కార్యకర్తల ఉద్దేశం తెలుసుకొని మీరు అనేక సార్లు ఫోన్ ద్వారా ఎవరికి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్తే ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ అక్కడ జరిగింది తప్పిదం జరిగింది. అక్కడ ఎందుకంటే తప్పకుండా మేడం గారికే సీట్ వస్తుందని అందరూ కూడా ఆశపడ్డాం. కానీ ఆశ నిరాశ అయింది. ఈ నిరాశలో ఇప్పుడు కూడా టైం ఉంది. మనం అందరూ కలిసికట్టుగా చేస్తే, మనతో పాటుగా మన సీనియర్లు కూడా మనతో పాటుగా వస్తే ఇంకా మనందరం గట్టిగా ఉండొచ్చు. వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేద్దాం. చేసి మనందరం కలిసికట్టుగా ఉండేటట్టే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే గౌరవ పెద్దలు
వీధిలో మీ పైదిలో నిప్పులో మీ మనలు ఒకరికొకరు మాట్లాడండి. మాటలు పట్టుకి ఒకరికి మనం ఖండించాలి. అలాంటి నాయకురాన్ని మనం పాడుకోవాలని చెప్పి మనం కలిసిమెలిసి ఉందాం. ఈ రోజు ఒక సమాధానం తమ కుటుంబాన్ని వదిలి పార్టీ కోసం పనిచేస్తే, ఆవిడకి పార్టీ అన్యాయం చేస్తే మనం ఊరుకుంటామా? బాధపడతామా? మన కుటుంబంలోని ఒక వ్యక్తికి జరిగిన వ్యక్తిగత నష్టంగానే అందరూ భావిస్తున్నాం. దానికి తగ్గ ప్రతిఫలం మన తాలూకా బాధను బయటికి చూపించి ఆవిడికి న్యాయం జరిగేలాగా మనం చెప్తాం, మాట్లాడదాం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరైతే నాయకుల కోసం పోరాడతారో, మాట్లాడతారో, పార్టీ జెండా మోసారో, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారో అలాంటి వ్యక్తికి న్యాయం జరగాలనేది మనం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తాలూకా మన అభిప్రాయం మిత్రులారా. కాబట్టి ఇప్పటికీ మించిపోలేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మనం చేస్తా ఉన్నాం. అయ్యా మీరు సర్వేలన్నీ చేయించుకోండి, ఇప్పుడు మళ్ళా కొత్తగా చేయించండి, మాకేం ఇబ్బంది లేదు. మేమేదో చెప్తున్నది కాదు. గిరిజన ప్రజానీకం అంతా కూడా 5 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజల తాలూకు అభిప్రాయాలు మీరు సేకరించండి. ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతున్నారో, పనిచేస్తున్నారో, గెలుస్తారో అలాంటి వ్యక్తిని, అభ్యర్థిని, గిడ్డి ఈశ్వర్ గారిని మీరు ప్రకటించండి. వేలాది, మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కడ మోసం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళకి, డబ్బులు ఖర్చు పెడుతున్న వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తే గెలుపు రాదు. ప్రజాభిమానం, కార్యకర్తల, నాయకుల తాలూకా మనోభావాల్ని, అభిప్రాయాలు మీరు గుర్తించే అభ్యర్థిని నిర్ణయిస్తేనే మా మనిషి, నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా పని కష్టపడతాం. అందువల్ల మీరు మళ్ళా పునరాలోచన చేయండి. గిడ్డి ఈశ్వర్ గారిని మీరు అభ్యర్థిగా ప్రకటించండి. వేలాది ఓట్ల మెజారిటీతో గిడ్డి ఈశ్వర్ గారిని మీకు గిఫ్ట్ గా ప్రకటిస్తాం. చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ గిడ్డి ఈశ్వర్ గారితోనే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. మీరు కాదు కూడదని మీరు నిర్ణయాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఇక్కడ పార్టీ నష్టపోతుంది. సునాయాసంగా జారు ఇవ్వకండి. ఇక్కడ 20 సంవత్సరాల తర్వాత జెండా రెపరెపలాడేటువంటి ఒక కసి, కోపం, ఆక్రోశం ప్రతి కార్యకర్త, నాయకుల దగ్గర ఉంది. దీన్ని ఉపయోగించుకుందాం, పార్టీని బ్రతికించుకుందాం. దయచేసి రాష్ట్ర అధినాయకత్వానికి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇంకా 18వ తారీఖు వరకు సమయం ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఎలా కాపాడుకోవాలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనిషి, గిరిజన పక్షపాతి గిడ్డి ఈశ్వర్ గారిని కూడా ఎలా కాపాడుకోవాలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తకి, నాయకుడికి తెలిసిన విషయాన్ని మీ అందరి మనోభావాల్ని రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేస్తూ, మిత్రులారా, నిన్నటి నుంచి మనతో పాటు ఉన్నటువంటి చిట్టిబాబు గారు కూడా ఈరోజు అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన అభ్యర్థితో మరి అన్ని మండలాలు వెళ్తూ పార్టీ నిర్ణయమే మన శిరోధార్యం, మరి మీరు ఇలాగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి మన పార్టీలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులకి, మండలాధ్యక్షులకి అందరికీ వెళ్ళి చెప్తా ఉన్నారు. చిట్టిబాబు గారు మీకు ఒక్కొక్క మాట మనవి చేస్తా ఉన్నారు. ఆ రోజు మీరు జడ్పీటీసీగా మండలంలో కీలక నాయకుడిగా మీరు ఉన్నారు. ఆ రోజు ఎంపీపీ, జడ్పీటీసీ వరహాల రాజు గారు, ఎస్వి రమణ గారు, ఇంకా పెద్దలంతా కూడా అడిగినప్పుడు మేడం గారు మీకు టికెట్ ఇవ్వకుండా ఓడినా గెలిచిన తర్వాత సంగతి, టికెట్ ఇవ్వాలి కదా, మీరు సీనియర్ నాయకులు కదా, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా, మీకు ఇవ్వకుండా ఉంటే మీరు ఇలాగే పార్టీ అని చెప్పి నిలబడారా చెప్పండి. మీరు ఉన్నటువంటి నేనైనా అదే పని చేస్తాను. రెబల్ గాను, ఇండిపెండెంట్ గాను పోటీ చేసే నాయకుడు కాదా మీరు? ఈ రోజు మీకు జరిగితే ఒక న్యాయమా? ఇక్కడ ఇన్ఛార్జిగా 5 సంవత్సరాల పాటు మేడం గారితో పాటు మీరు కలిసి పనిచేశారు కదా, మీకు మేడం గారి తాలూకా కష్టం మీకు తెలియదా? మేడం గారు ఎంత తలతలాడుతారో, 24 గంటలు పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకురాలు అనే సంగతి మీరే పలు సందర్భాల్లో చెప్పిన ఉన్నాయి కదా. మరి ఒక్క రోజులోనే మీరు పార్టీ అంటే పార్టీ మనకు అన్యాయం చేసి, ద్రోహం చేస్తే మనం నిలదీయాలి, దాన్ని సరిచేయడానికి మనం వంతు ప్రయత్నం చేయాలి కదా. అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పారు. భీమబాబు గారు కానీ, మిగతా
పెద్దలు సింగర్ప భీంబాబు గారు కానీ, బొయ్తుల భీంబాబు గారు కానీ, అప్పలరాజు కానీ, మొత్తం సీనియర్ నాయకులంతా కూడా చాలా గట్టిగా ఆయనకి చెప్పారు. మేడం గారితో పాటు మేము ఉంటాం, పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుని దాన్ని సరిచేద్దాం. ఇప్పుడు కూడా ఎక్కడికి మనం వెళ్ళట్లేదు. రేపు గెలిచి మరలా చంద్రబాబు గారితో కండువా కప్పుకొని పార్టీ కోసం పనిచేస్తాం. ఇది ప్రాణం ఉన్నంత వరకు మనం ఈ పార్టీలోనే ఉంటాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి మీలాంటి సీనియర్ నాయకులే ప్రలోభాలకు ఇంకో దానికో మీరు గురయ్యి మిగతా నాయకుల్ని, కార్యకర్తలను కూడా మీరు తప్పుదో పట్టించడానికి ప్రయత్నించడం పాపం కదా చిట్టిబాబు గారు. మీలాంటి నాయకుడు అలాంటి పని చేయొచ్చా? మీరు కావాలంటే వెళ్ళండి, ఆయనతో ఒక్కరు మీ ఓటు వేయండి. విషయం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రతి పంచాయతీల వారుగా, బూతుల వారుగా వెళ్ళి పని చేసుకునే సమయంలో మనకి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ వరకు మొన్న బీజేపీకి ఇచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిసే నియోజకవర్గానికి బీజేపీకి కేటాయించడం చాలా బాధాకరమని బాధపడి అందరం కూడా దీన్ని ఒక మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ర్యాలీలు ఇవన్నీ చేసి మనకి బీజేపీని అరకువేలుకు పంపించే విధంగా మనం ప్రయత్నం చేస్తే తర్వాత మేడం గారు అన్న టైంలో ఈ రకంగా మనకు జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ అలాంటప్పుడు మన గిడ్డీశ్వర్ గారిని 5 సంవత్సరాల నుండి ఇన్ఛార్జి బాధ్యతలు ఒప్పజెప్పి బూత్ స్థాయి నుండి అలాగే మండల స్థాయి వరకు ఎన్నో కార్యక్రమాలు మనకి గౌరవ సభల నుండి చూసుకుంటే ఇవాళ శంకారామం ప్రోగ్రాం వరకు అందరూ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా గిడ్డీశ్వర్ గారిని గెలిపించుకొని మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్డు అంతా కూడా పంచాయతీల వారిగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అలాగే ప్రతి కార్యక్రమం కూడా చేద్దామనే ఉద్దేశంతో మనం అందరం ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఆవేదనను గుర్తించి మాకు మళ్ళీ గిడ్డీశ్వర్ గారికి టికెట్ ఇచ్చి పూర్వ వైభవం ఏదైతే 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ ఉన్నారో అందరికీ కూడా మాకే నమ్మకం కల్పించేలాగా ఇంకా సమయం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేడం గారికి టికెట్ ఇచ్చి ఈ సీటు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలం అందరం కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా తీసుకురావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనేసి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మనం ఒక కార్యక్రమం, ఒక ర్యాలీగా వెళ్లి మన తాలూకా బాధని గిడ్డి ఈశ్వర్ గారికి అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలనేటువంటి ఒకే ఒక నినాదంతోనే ఒక ర్యాలీ చేసి ఈ తాలూకా ఇక్కడ కార్యకర్తల నాయకుల తాలూకా మనోభావాల్ని అధినాయకం గుర్తించి మరలా వెంటనే గిడ్డి ఈశ్వర్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారు అనేటువంటి ఒక ఆశాభావంతో ఒక వినతితో మన అధినాయకుడికి మనం సమర్పించుకున్నటువంటి వినతిది. దీంట్లోనే ఇంకా వేరే ఆలోచన లేదు. మిత్రులారా, ఒక్క మాట అధిష్టానానికి ఉన్నటువంటి మన నాయకులు, పార్టీ నాయకులందరూ ఒకే ఒక మాట 2 నిమిషాలు నేను ముగిస్తాను. ఇవ్వకుండా ఉండడం కోసం ఒక కారణం చెప్పండి. ఆవిడ ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చుంటది, లేదా మీరు ప్రకటించిన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటది. 7 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని జెండాను మోస్తూ బలోపేతం చేయడమే గిడ్డి ఈశ్వర్ గారు తప్ప ఇక్కడ గిరిజన హక్కుల కోసం, గిరిజన చట్టాల కోసం అంతటి పోరాటమే ఆవిడ చేసింది తప్ప ఆ రోజు బాక్సైట్ కోసం కానీ, ఈ రోజు జీవో నెంబర్ 3 కోసం కానీ, ఏ మైనింగ్ కి వ్యతిరేకంగా కానీ, ఎక్కడ హైడ్రో ప్రాజెక్టు వ్యతిరేకంగా కానీ ఆవిడ చేసే పోరాటం, ఆవిడ నాయకత్వం, ఆవిడ మాటలు కానీ ఇవన్నీ ఇదే తప్ప గిరిజన హక్కుల చట్టాల గురించి మాట్లాడడం, గిరిజనులకు అన్యాయం జరిగితే గొంతెత్తి రాత్రైనా పగలనక అధికారులతోనే గట్టిగా ప్రశ్నించే గిడ్డి ఈశ్వర్ గారు చేసిన తప్ప, లేదా అంటే 5 సంవత్సరాల చివరిలో ప్రలోభాలకు గురి చేసో, ఎవరన్నా మేనేజ్ చేసో, మరి డబ్బులు ఖర్చు పెట్టో అభ్యర్థి అయిపోతే ఈ 5 సంవత్సరాలుగా మన కష్టం ఎందుకండి? ఈ రోజు అడ్డదారిలో టికెట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేపు మన శ్రమని, కష్టాన్ని గుర్తిస్తారా? చెప్పండి. ఈ రోజు గిడ్డి ఈశ్వర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఈ వందలాది మందే కాదు, రేపు
గ్రామాల్లో మన తరపున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి వెనక 100 మంది కుటుంబ సభ్యులు స్నేహితులు ఉన్నారు. అంటే ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చారో మీరు ఆలోచించేయండి. రేపు గిరీశ్వరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి కానీ లేదా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఏదైనా కష్టం వస్తే, ఏదైనా నష్టం వస్తే, ఇబ్బంది వస్తే గిడ్డీశ్వర్ స్పందించకపోతే చెయ్యి పట్టుకుని నిలదీసేటువంటి హక్కు మనందరికీ ఉంది. ఎందుకనంటే 5 సంవత్సరాలుగా పార్టీ కోసం నిత్యం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మీరు వచ్చి స్పందించి, మీరు ఉంటేనే, మనం ఉంటేనే పార్టీ ఇక్కడ ఉంటుంది. ఈరోజు అడ్డగోలుగా నాయకుడు వచ్చి ఈరోజు నేను అభ్యర్థిని అయిపోయాను, మీరు అందరూ పనిచేస్తామంటే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అంత డబ్బు సంపాదించుకోవడం కోసమే వాళ్ళు వస్తారు. మన గోడు గాని మన బాధ గాని పట్టించుకునేటువంటి అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే కార్యకర్తలకు అండగా ఉండి ఎక్కడ ఏ అన్యాయం చేసినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే దానికి ఏ అధికారితో మాట్లాడాల్సి వచ్చినా కూడా ధైర్యంగా గట్టిగా గిరిజన పక్షాన్ని మాట్లాడేటువంటి నాయకురాలు ఈ పాడేరు నియోజకవర్గంలో ఒక్క గిడ్డి ఈశ్వర్ గారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. మిత్రులారా, ఈరోజు ఇందాక పెద్దలు రాము గారు చెప్పినట్టుగా మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో, ముందు బీజేపీ పొత్తులోకి వెళ్ళిపోతుంది అంటే చాలా బాధపడ్డాం. దీనిని మళ్ళా తెలుగుదేశం పార్టీకి తీసుకుని వస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో గిడ్డి ఈశ్వర్ గారిని గెలిపిస్తామని చెప్పి అందరూ అనుకుంటున్న దశలో అదృష్టవశాత్తు బీజేపీ అరుపు కోరుకోవడం, మరి అందరూ కూడా చాలా దోషించాం. ఉద్యోగులు, మహిళలు, యువకులు అత్యంత కూడా గిడ్డి ఈశ్వర్ గారి పేరు ఖరారు అవబోతుంది, ప్రకటించబోతున్నారు. రేపు అత్యధిక మెజార్టీతో గిడ్డి ఈశ్వర్ గారు గెలవబోతున్నారు అనేటువంటి ఒక సంతోషమైనటువంటి వార్త వినబోతాం అనేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు ఆ పార్టీ నాయకుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తాయి. బీజేపీకి ఇచ్చేస్తే సునాయాసంగా గెలిచిపోతాం అనుకున్నటువంటి వారు మరి మరలా తెలుగుదేశం పార్టీ వస్తే ఇక్కడ ప్రత్యామ్నాయం కూడా లేదు. గిడ్డి ఈశ్వర్ గారు ఒక్కరు మాత్రమే మరి పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా కానీ, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు సీనియర్ నాయకులు కూడా భావిస్తున్న తరుణంలో మన ఆశలన్నింటినీ తొంగలో తొక్కి మరి ఏం జరిగిందో సర్వేలు అంటారు, రిపోర్ట్లు అంటారు, కార్యకర్తల మనోభావాలు అంటారు, సీనియర్ నాయకుల మనోభావాలు అంటారు. మరి ఏమి తీసుకున్నారో తెలియదు కానీ ఏ రోజు పార్టీ జెండా మోయని వ్యక్తికి, ఎవరో తెలియని వ్యక్తికి పాడేరు పంచాయతీకి సంబంధించినటువంటి మరి ఆయనకి పార్టీ టికెట్ పేరు ప్రకటించగానే అందరం కూడా హతాశులయ్యాం. చాలా మంది కొన్ని 100 కుటుంబాలు బాధపడ్డాయి. ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉన్నటువంటి పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గిడ్డి ఈశ్వర్ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్క నాయకుడు కూడా చాలా మనసు వికలం చెంది చాలా బాధపడ్డారు గత 3 రోజులుగా.